ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లోనే ఏంటి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిందే. పిల్లల విషయంలో, మరీ ముఖ్యంగా కాలేజీకి వెళ్లే పిల్లల విషయంలో. కాలేజీకి వెళ్లే పిల్లలన్నాక అల్లరి చేయక తప్పదు. ఎందుకు చేయరు? ఏజ్ అలాంటిది. అప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? కానీ ఓ కాలేజీకి వెళ్లే కుర్రాడు 2 రోజుల వరకు ఇంటికి తిరిగి రాకపోతే అప్పుడేం చెయ్యాలి? ఎస్, ఇక్కడ కూడా అలాగే జరిగింది. కాలేజీకి వెళ్లే ఓ కుర్రాడు కాలేజీకైతే వెళ్ళాడు కానీ 2 రోజుల వరకు ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే తను కాలేజీకి వెళ్ళాడు కానీ కాలేజీలో ఏదో జరిగింది అని తెలిసింది. మాకైతే మైండ్ బ్లాక్ అయింది. ఇంత పెద్ద విషయం జరిగినా కూడా ఎవరికీ ఏం తెలియలేదేంటని. షాకింగ్గా ఉంది కదూ. కానీ అసలు విషయం మాకు తర్వాత తెలిసింది. దీనికి కారణం ఓ అమ్మాయి అని. మీరే స్వయంగా చూడండి. కమాన్ యార్, డాన్స్. లేదు లేదు, మీరు కానివ్వండి. ఏంట్రా ఈ పిచ్చి పనులు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? అరే ఏంట్రా మీరు ఈ పుస్తకాల పురుగుని మనతో ఎందుకు తీసుకొస్తారు? నువ్వు వెళ్ళన్నా, వెళ్ళు, చదువుకో, మంచి ర్యాంక్ వస్తుంది నీకు. సిమ్రన్, సిమ్రన్ ఇక్కడ. ఏమైంది? ఏమైంది సిమ్రన్? ఏంటి అక్కడ ఏమైందో చెప్పు. చెప్పు. పదండి పదండి వెళ్దాం. ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్తాం? అబీర్ ఎక్కడ? అబీర్ 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 ఎక్కడ నువ్వు? అబీర్ అబీర్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకెవరు ఏమీ చెప్పట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. 2 రోజుల నుంచి మా అబ్బాయి ఇంటికి రాలేదు. మీ అబ్బాయి 2 రోజులుగా ఇంటికే రాలేదా? అవును సార్. మీరు ఈ పాటికి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చుండాల్సింది. సార్, మేము అన్ని విధాలా ప్రయత్నించాం సార్, ప్రయత్నించాం. ఎంత ప్రయత్నించినా అభిరాజుకి తెలియట్లేదు. మీరెవరు? నేను అభిరికి బాబాయిని, రోహన్. ఈవిడ మా వదిన మిస్సెస్ సోనాలి. సార్, అభిర్ కాలేజీ నుండి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. మీరు అతని క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ ప్రొఫెసర్తో కానీ మాట్లాడారా? అందరితో మాట్లాడాం, అందరినీ అడిగాం, కాలేజీకి వెళ్ళి ఒక్కొక్కరిని అడిగాం. అసలు ఎవరు ఏమీ చెప్పట్లేదు. ఎవరికేం తెలియట్లేదు, ఏం చెప్పట్లేదు. సార్, ఇంకోటి, వాడు ఫోన్ కూడా పనిచేయట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో ఏమీ అర్థం కావట్లేదు. మీ అబ్బాయి ఫోటోగ్రాఫ్ ఏదైనా మీ దగ్గర ఉందా? ఫోటో ఇదిగోండి సార్, మా అబ్బాయి అబీర్ ఫోటో. ఇతను కాలేజ్కైతే వెళ్ళాడు కానీ ఇంటికి తిరిగి రాలేదు. అది సరే, మీకేమైనా ఫోన్ రావటం, లెటర్? ఫోన్ లెటర్ అంటే మీ ఉద్దేశం కిడ్నాప్? నో సార్, నో. అబీర్ చాలా పెద్దవాడు సార్. మా సిఐడి వాళ్ళు అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తారు కదా. మీరేం టెన్షన్ పడకండి, మీ అబ్బాయిని మేము వెతికి పట్టుకుంటాం. ఇప్పుడు అన్నిటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ అబ్బాయి కాలేజ్కి వెళ్ళాడా లేదా అని. భలే విచిత్రమైన మనిషిలా ఉన్నాడే ఈ ప్రిన్సిపల్. అతన్నే కలవడానికి మనం వస్తున్నామని తెలుసు కూడా అతను క్యాబిన్ నుంచి బయటికే రావట్లేదు. మనల్ని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు అంటే సంథింగ్ రాంగ్ సార్. సారీ సార్, చాలాసేపటి నుంచి వెయిట్ చేయించాను. మరేం పర్వాలేదు. నేను ఏసీపీ ప్రద్యుమన్ని, ఇతను ఇన్స్పెక్టర్ అభిజిత్, ఇతను ఇన్స్పెక్టర్ జోసఫ్. హలో సార్. మేము కేసు విషయంలో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. అబీర్? అవును, అతనే. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ హానర్ స్టూడెంట్. తనెక్కడా? కాలేజీలో ఏ స్టూడెంట్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో నాకెలా తెలుస్తుంది? మీ దగ్గర అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందిగా, ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అది చూస్తే తెలిసిపోతుంది. కాస్త చూపిస్తారా? అలాగే. మరి మీరు రిజిస్టర్ చెక్ చేశారా? అతను కాలేజ్కి వచ్చాడా? వచ్చాడు. వచ్చాడంట. మరి ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చెప్పమంటారు? అదే రోజు 7 అబ్బాయిలు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోవడం అంటే? కాలేజీ ఎక్కొట్టి వెళ్ళిపోయారు. మేము అబీర్ గురించి అడుగుతున్నాం. అవును, తను కూడా వాళ్ళతోనే ఉన్నాడు.
అంటే అభిర్తో పాటు వేరే స్టూడెంట్స్ కూడా కనిపించకుండా పోయారా? సార్ మిగతా వాళ్ళందరూ తిరిగి వచ్చారు. మరి మీరు వాళ్ళని అడగలేదా? అడిగాను సార్, వాళ్ళని ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు. కాలేజీ నుంచి మీరంతా ఎక్కడికి వెళ్ళారు? దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా మీకు? ఏంటి? సరే సార్, ప్లీజ్ మమ్మల్ని కాలేజ్ నుంచి తీసేయకండి. మీరు కాలేజీలో ఉండాలా వద్దా అని నిర్ణయించేది నేను కాదు, మీ ప్రిన్సిపల్ గారు. మీరంతా ఒక్క విషయం చెప్పండి, ఆ రోజు అతను మీతోనే ఉన్నాడా? లేదు సార్, అతను మాతో రాలేదు సార్. అరే, ఇప్పటిదాకా మీరు మాతో వీళ్ళతో పాటే వెళ్ళాడు అని చెప్పారు. మీరంతా అబద్ధం చెప్తున్నారు. మీ ఫ్రెండ్ మీతో తిరిగి రాలేదు. ఇప్పుడైనా నిజం చెప్పండి, లేదా గుర్తు తెచ్చుకోండి. ఎక్కడున్నాడో చెప్పండి. మర్యాదగా చెప్పండి. మీరే అతన్ని ఏమైనా చేశారా ఏంటి? మర్యాదగా అతన్ని ఏం చేశారో చెప్పండి. కిడ్నాప్ అయితే చేయలేదుగా? లేదు సార్, అలాంటిది ఏం జరగలేదు. సార్, వీళ్ళల్లో ఇంకో అతను కూడా రాలేదు, వరుణ్. ఇంకో ఫ్రెండ్ కూడా మాయమయ్యాడా? సార్ తను ఇంటి దగ్గర ఉన్నాడు. మరైతే ఇతనెక్కడ? ఎక్కడున్నాడో? సార్ ఆ రోజు మేమంతా కలిసి కాలేజ్ నుండి గ్రీన్ పాయింట్ వెళ్ళాం సరదాగా. గ్రీన్ పాయింటా? అది శ్రీశైలం హైవే రోడ్ లో ఉంది కదా. అంత దూరం మీరంతా ఎందుకు వెళ్ళినట్టు? కానీ సార్ మేము అక్కడ పిక్నిక్ లో ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక పేంతర్ వచ్చింది సార్. కానీ దాన్ని సిమ్రనే చూసింది. అవును సార్, తనే చూసింది. వెంటనే పరిగెత్తుకొచ్చింది, ఎందుకంటే ఆమె కొద్దిగా ముందుకెళ్ళింది అడవి లోపలికి. అప్పుడు ఇంకా ఉన్నట్టుండి అక్కడికి ఒక ప్యాంతర్ వచ్చింది. ఒకవేళ ఆ ప్యాంతరే అతనిపై అటాక్ చేసింది అంట, అంతేగా? అవును సార్. నువ్వు ఆ జంతువును చూసావా? చూసావా లేదా అడుగుతోంది నిన్నే, చెప్పు. సార్ అబీర్ని ప్యాంతర్ చంపలేదు సార్. అది నా పొరపాటు వల్లనే జరిగింది సార్. ఆ రోజు పిక్నిక్ లో నేను అబీర్ వీళ్ళ నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళాను సార్. అక్కడ చిన్న మాటతో మా మధ్య కొద్దిగా గొడవైంది సార్. నా కోపం వచ్చి అతన్ని తోసేశాను. నన్ను నమ్మండి సార్, ఇదంతా అనుకోకుండా జరిగింది. నేను కావాలని తొయ్యలేదు సార్. అభిజిత్, ఆ స్పాట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడే నుంచున్నాం సార్ మేము. తను ఉన్నట్టుండి కింద పడిపోయాడు. నేను కావాలని ఏది చేయలేదు సార్, కావాలని ఏది చేయలేదు సార్. మేము ఇటు నుంచి క్లిప్ వైపుకి వెళ్ళాము. కిందకెళ్ళి చూడటం మంచిదనుకుంటా. హలో అబీర్, హలో అబీర్, హలో. ఎక్కడ? ఎక్కడికి 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 వెళ్తున్నావు? నో మోర్ జోక్స్ ప్రణీత్. వచ్చిన పని చూడు, వెళ్ళు. అబీర్, సార్ సార్ సార్, అటువైపు రండి సార్, అక్కడ శవం ఉంది. Is it? అవును సార్. ఎవరై ఉంటుంది? ఈ అమ్మాయి ఎవరో గొప్పింటి అమ్మాయిలా ఉంది. ఎవరో కాల్చినట్టున్నారు సార్. మై గాడ్, నా ఉద్దేశంలో ఎవరో ఈ అమ్మాయిని హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్టున్నారా? మీరు ఈ ఫోటో చూడండి జాగ్రత్తగా. ఈమె ఎవరో గుర్తుపట్టగలరా? లేదు సార్. లేదు సార్. లేదా? ఎవరు గుర్తుపట్టలేరా? అదేలా సాధ్యం? ఎవరో ఒకరు చూసుంటారు కదా ఈమెను. ఈవిడ అక్కడ చనిపోయి ఉంది సార్. అక్కడ ఎంతో మంది ఉన్నారు, అంతమందిలో ఈమెవరో ఎలా గుర్తించడం? గుర్తుకు లేదంటే ఎలా? గుర్తు తెచ్చుకోవాలి. అక్కడే ఒక కుర్రాడు మాయమయ్యాడు, ఈవిడ శవం దొరికింది. సార్ మేము నిజమే చెప్తున్నాం, మాకు ఏమీ తెలియదు సార్. అరే, ఎవ్వరికి ఏమీ తెలీదు. ఇది మేము ప్రతి ఎపిసోడ్లో వినే డైలాగే. ఏదైనా కొత్తగా చెప్పడానికి ట్రై చేయండి. అక్కడ ఫారెస్ట్లో 2 మర్డర్స్ జరిగాయి. మా ఉద్దేశంలో మీ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అబీర్ మా ఫ్రెండ్.
నమ్మించి చంపాలంటే ఫ్రెండ్ అయి ఉండాలి బాస్. ఇలారా ఇలారా రా. ఏంటిది నీ కంటి దగ్గర దెబ్బేంటి చెప్పు. అది నేను అక్కడ ఏం జరిగింది మర్యాదగా నిజం చెప్పు. సార్ అడుగుతోంది నిజం చెప్పు. అసలు నీ కంటికి ఏమైందో చెప్పు. సార్ నేను యాక్చువల్గా బైక్ పార్క్ చేసి వాడి దగ్గరికి వెళ్ళాను. నేను అటు వెళ్తుంటే ఉన్నట్టుండి ఒక మనిషి గాబరాగా పరిగెత్తుకుంటూ నా వైపుకి వచ్చాడు. వచ్చి నాకు డాష్ ఇచ్చాడు. అతను ఏదో తొందరలో ఉన్నాడు. ఓ వ్యక్తి ఉన్నాడంటావు, చాలా కంగారుగా ఉన్నాడు. అంతేనా? మరి నువ్వు అతన్ని క్లియర్గా చూసావా? లేదు సార్, నేను అతను చూడలేదు, కానీ మళ్ళీ చూస్తే నేను అతను గుర్తుపడతాను సార్. నువ్వు చూడనే లేదు, అతన్ని ఎలా గుర్తుపట్టగలవు? సార్ అతను చాలా ఎక్కువగా పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు సార్. పర్ఫ్యూమ్? అవును సార్, అది బ్లూ పాయిజన్. నేను కూడా అదే వాడతాను సార్. బ్లూ పాయిజన్ ఈ రోజు కూడా యూజ్ చేసావా నువ్వు? అవును సార్. స్మెల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎంత దారుణంగా ఉందేంటి? ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా పల్చగా ఉంటుంది, చాలా ఖరీదైంది సార్. ఇలా చెయ్యేసారనుకో జారిపోతుంది. ఇతని పేరేమిటన్నారు? రోషన్ శెట్టి సార్. పేరు కూడా మనిషిలాగే ఉంది. ఈయన చాలా పెద్ద డిజైనర్ సార్. ఫ్యాబ్రిక్స్ గురించి తనకి చాలా బాగా తెలుసు. ఈ డ్రెస్ ఎవరు తయారు చేశారు? దీనికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు సార్. కాపర్ వైర్ కూడా వేశారు. ఇలాంటి డ్రెస్ ఒకే ఒక చోట దొరుకుతుంది, కోటిలో ఉన్న న్యూ మోడల్ సారీస్. మాకు కావలసిన క్లూ దొరికింది. వెల్కమ్ సార్. వి ఆర్ ఫ్రమ్ సిఐడి. ఆహా. ఆర్ యు ద ఓనర్ హియర్? ఎట్ యువర్ సర్వీస్. చెప్పండి మీకేం కావాలి? అడగగానే మీలా మాకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. ఎందుకంటే మీలా పోలీసులందరూ డాషింగ్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటే నాతో చిన్న సజెషన్. మీరు వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ కాస్త మార్చుంటే బాగుండేది. మీరు ఇంతగా చెప్పాక తప్పకుండా మార్చేస్తాను. చెప్పండి. యాక్చువల్లీ మేము ఇక్కడికి ఓ చిన్న ఎంక్వైరీ పని మీద వచ్చాం. మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇదొక శవం ఫోటో. అంటే మా దగ్గర ఈ ఫోటో తప్ప వేరే ఫోటో లేదు. ఈమె ఎవరో కాస్త చెప్పగలరా? అసలు ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపించారు? ఈ అడ్రస్ ఎవరిచ్చారు మీకు? యాక్చువల్లీ డెడ్ బాడీ మీద ఉన్న డ్రెస్ ఏదైతే ఉందో అది మీరే డిజైన్ చేశారా? అంటే దీంతో నాకేదైనా సంబంధం ఉందా? మీకు తను ఎవరు తెలుసు? తెలీదు. కానీ మీరు డిజైన్ చేసిన డ్రెస్సేగా తను వేసుకుంది. అవును. దెన్ మిమ్మల్ని చూస్తుంటే హ్యాండ్సమ్ గా స్మార్ట్ గా ఉన్నారు. ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో మీకు తెలిసే ఉంటుంది అనుకున్నాను, కానీ మీరేంటి ఇలా? అది ఐఎమ్ సారీ అండి. ఏం చేస్తామంటే మేము చేసే ఉద్యోగం అలాంటిది. ఓకే, ఆ డ్రెస్ గురించి ఏదో చెప్తున్నారు. చూడండి, ఆ డ్రెస్ ని ఎవరైనా రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ తీసుకుని ఉండొచ్చు, గిఫ్ట్ గా ఇచ్చుండొచ్చు. ఓకే, తీసుకున్న వారు ఎవరైనా డబ్బులు ఇచ్చే తీసుకుని ఉంటారు కదా, దాని రిసిప్ట్ ఉందా మీ దగ్గర? ఉంటుంది సార్, కానీ బిల్లు కట్టిన వాళ్ళ పేరు మాత్రం చెప్పగలను. ప్లీజ్ ఒక్క నిమిషం. దొరికింది సార్, దొరికింది. కానీ ఎవరో సమీర్ అన్న పేరుంది. ఈజ్ ఇట్? అతని అడ్రస్ ఉందా? అడ్రస్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇంకో చిన్న సజెషన్. చెప్పండి. కొద్దిగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. అది మీరు చెప్పారుగా, తప్పకుండా ట్రై చేస్తాను. జాన్, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? నీ వల్ల నాకు ఫ్లైట్ లేట్ అయ్యేటట్టుంది. ఎవరండి మీరు? వి ఆర్ ఫ్రమ్ సిఐడి. నేను ఏసీపీ ప్రద్యుమన్ని. సిఐడి? ఎస్. అరే, ఎందుకు అంతగా షాక్ అయ్యారు? మేము మిమ్మల్ని చిన్న సలహా అడగడానికి వచ్చాం. అడ్వైస్. అడ్వైజా? నా దగ్గర ఏం అడ్వైస్? యాక్చువల్గా నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఓ డ్రెస్ కొనాలండి. మీరు సెలక్షన్ బాగా చేస్తారని వచ్చాను. సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఓ అమ్మాయి కోసం డ్రెస్ పర్చేస్ చేశారుగా? గుర్తొచ్చిందా? అరే, కూల్ 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 బాస్, కూల్. మీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసుగా? ఈమె ప్రియాంక, నా భార్య. ఆవిడ చనిపోయింది. జోసెఫ్, ఇతన్ని చూస్తుంటే
వైఫ్ను మిస్ అయినందుకు బాధపడుతున్నట్లేడే. మిస్సింగ్ అవడం ఏంటి? తనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళిపోతే మీకు బాధ కలగడం లేదా? తను హత్యకు గురైన సంగతి కూడా మీకు తెలియదా? నాకా సార్? నాకెలా తెలుస్తుంది సార్? ఇదిగో చూడు మిస్టర్, నీ భార్య శవం మాకు శ్రీశైలం హైవే రోడ్ లో దొరికింది. మీరు కూడా అక్కడికి వెళ్ళారా? లేదు. చూడు మిస్టర్, నీ భార్యను హత్య చేసింది నువ్వేనని మాకు తెలుసు. మిస్టర్ సమీర్, వెరీ సారీ, మీరు మాతో పాటు సిఐడి బ్యూరోకి రావాల్సి ఉంటుంది. సిఐడి బ్యూరో? అవును సార్, కానీ నేనేం చేయలేదు సార్. నా ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఆహాహా, సిఐడి బ్యూరోకి వెళ్ళడానికి ఏ ఫ్లైట్ అక్కర్లేదు. పద. వెల్కమ్. మీరందరూ ఆ స్పాట్ లో చూసింది ఇతన్నేనా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడైతే నీ భార్య శవం మాకు దొరికిందో అక్కడ. కానీ నేను అక్కడికి వెళ్ళనే లేదు. ఏ బాబు, నువ్వు వెళ్ళరా. ఈ అబ్బాయి కన్నోసారి చూడు. ఇదంతా ఎలా జరిగింది నీకేమైనా తెలుసా? తెలీదు. నువ్వోసారి స్మెల్ చెక్ చేయి. ఇతనే సార్. ఇతని వల్ల నా కొన్ని లైన్స్ సార్. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? బ్లూ పాయిజన్. ఈ పర్ఫ్యూమే కదా నువ్వు ఎప్పుడూ వాడేది? ఇప్పుడు చెప్పు, నీ భార్యను నువ్వు ఎందుకు పైకి పంపించేశావు? నేను నా భార్యను చంపలేదు సార్. మీరు నా మాట నమ్మరేంటి సార్? నేను ఆమె వెనక మాత్రమే వెళ్ళాను సార్. ఎందుకు? నేను ఆమె దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలి. ఓ, నాకు తన మీద అనుమానం ఉంది. నాకు సాక్ష్యాలు కావాలి, నిజాలు తెలియాలి. ఆ తర్వాత మళ్ళీ ఆమె కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను ఆమె కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను దొరకనే లేదు. మనవాడు చాలా పెద్ద జోకేశాడు ప్రణీత్. ఏమంటావు ప్రణీత్? ఎస్ సార్, నిజంగా గొప్ప జోక్ సార్. చాలా బాగుంది సార్. ఈయన గారు తన భార్య వెంటే వెళ్ళారట. ఆవిడ ఉన్నట్టుండి కనపడకుండా మాయమైపోయిందట. ఈయన చెప్పేది మనం అందరం నమ్మారట. మన హీరో గారి వెహికల్ ని జాగ్రత్తగా చెక్ చేయండి. కార్ కీస్ ఇవ్వు. ఇదిగోండి. సమీర్, అక్కడికి ఇదే కార్ తీసుకెళ్లారా లేక వేరే కారా? లేదు సార్, కార్ ఇదే. నువ్వు చెప్పేది నిజమేనా? ఆలోచించుకో. నిజమే సార్, ఇదే కారు. ఏమైనా దొరికిందా? ఇక్కడ లోపల ఏమీ దొరకలేదు. అమ్మాయి వెంట్రుకలు కానీ అలాంటి? అదే చూస్తున్నా. వివేక్ సార్, డిక్కీ ఓపెన్ చేసి చూడు. ఎస్ సార్. జాగ్రత్తగా చెక్ చేయి. సార్ ఇక్కడ బ్లడ్ ఉంది. ఏంటి రక్తమా? డిక్కీలో రక్తం ఉంది బాస్. సమీర్ ఇట్రా. వద్దు సార్, నాకు రక్తం అంటే భయం సార్. చూడు, రక్తం ఎండిపోయింది. ఈ చిన్న క్లూ చాలు మిగతా విషయాలన్నీ రాబట్టడానికి. అర్థమైందా? నీ భార్యను హత్య చేసి చాలా తెలివిగా అడవిలో పారేస్తే ఆ విషయాన్ని ఎవరు కనుక్కోలేరనుకున్నావా? సార్, నేను ఆమెను కలవనే లేదు. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. మర్యాదగా నువ్వు నిజం చెప్పకపోతే నీ కారు డిక్కీని అడిగైనా సరే మేము నిజమేంటో తెలుసుకుంటాం. చెప్పు. ఒకవేళ ఈ రక్తం ప్రియాంకది అని తెలిస్తే అప్పుడు నీకుంటుంది. సార్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కారు నువ్వే మెయింటైన్ చేస్తున్నావుగా?
అవును సార్. ఇంకెవరికి ఇవ్వలేదుగా? లేదు సార్. పర్లేదు, వేరే వాళ్ళ పేరేదైనా చెప్పు. సార్ ఈ కారు నాదే, కానీ ఈ హత్య గురించి నాకు తెలియదు సార్. హే భగవాన్, పాపం ఇతనికి మతిమరుపు రోగం ఇచ్చావేంటయ్యా? సార్ సార్ ఇక్కడ మట్టి కూడా ఉంది. మరి ఇదేంటి బాస్? సార్ కార్ డిక్కీలో ఫుట్ ప్రింట్ ఎలా వచ్చింది సార్? చూడు బాస్, ఓసారి నీ షూ చూపించు. కమాన్ త్వరగా. ఇది ఈ షూ ప్రింట్ కాదు సార్. ఇతని ఇంట్లో ఉన్న షూస్ అని ఒకసారి చెక్ చేద్దాం. ప్రణీత్, ఆ బ్లడ్ ని ఈ మట్టిని తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించు. ఏసీపీ గారు, మీరెంతో కష్టపడి మట్టి తెచ్చారు కదా, ఆ మట్టిలో క్రిములు ఉన్నాయండి. ఈజ్ ఇట్? యా, జెల్, మైక్రో జెల్. అయితే మీరు తెచ్చిన మట్టిలో ఉన్న క్రిములే మాకు ఆ శవం మీద కూడా దొరికాయండి. భలేవాడు సార్. శవం పైన ఏం దొరికిందో ఏంటో మాకు ముందే చెప్పక్కర్లేదా? మీరు ఒకటి గమనించారా? ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ పైన కూడా మట్టి అంటుకొని ఉంది. ఆ మట్టి మీద కూడా క్రిములు ఉన్నాయండి. ఆ క్రిములు ఈ క్రిములు సేమ్. అంటే ఈ మట్టి కూడా ఆ అడవికి సంబంధించింది అంటావు, అంతేనా? కరెక్ట్గా చెప్పారు. అంటే ఎవరో ఒక వ్యక్తి ఇతని డిక్కీలో దాక్కొని ఇక్కడ దాకా వచ్చారు. అక్కడి నుంచే, ఆ అడవి నుంచే. ఖచ్చితంగా చెప్పారు ఏసీపీ గారు. మట్టి కూడా అదే చెప్తుందండి. ఓకే, మాకు డిక్కీలో దొరికిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం కూడా ఆ అమ్మాయిదేనా? అభిజిత్, ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం మీకు చెప్పాల్సి ఉంది. అదేంటంటే ఆ రక్తం ప్రియాంకది కాదు. అరే, అది డిఎన్ఏ టెస్ట్ వదిలేండి. ఇద్దరు బ్లడ్ గ్రూప్ కూడా వేరేగా ఉంది. ప్రియాంక బ్లడ్ గ్రూప్ ఏమో బి పాజిటివ్, ఇంకా డిక్కీలో మనకు దొరికిన బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. అభిజిత్, జోసఫ్, మళ్ళీ మన హీరో గారి ఇంటికి వెళ్దాం. మీకు ఇప్పటికైనా నమ్మకం కలిగింది కదా నేను ఈ హత్య చేయలేదని? దయచేసి నన్ను వదిలేయండి. షడాప్. ఇప్పటిదాకా నువ్వు ఒక్క మర్డరే చేసావనుకున్నా, ఇప్పుడు రెండోది కూడా నువ్వే చేసావని మాకు డౌట్. రెండు హత్యలా? అవును, రెండు హత్యలే. అతను అతని శవము దొరికినంత వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సార్, ఆ కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలతో ఉంటే ఇక్కడే ఎక్కడో ఉంటాడు కదా? అవును జోసఫ్, ఇంత రక్తం కారిన తర్వాత ఎక్కువ దూరం వెళ్ళనే లేరు. ఈ చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. సార్, అసలు ఆ అమ్మాయిని మర్డర్ చేసిన వీడియో కాదో అర్థం కావట్లేదు. ఒకటి కాదు, అతను రెండు హత్యలు చేశాడు. జోసఫ్, ఇలా చూడు, ఇంకా రక్తం మరకలు అలాగే ఉన్నాయి. గుర్తులు ఇక్కడికే ఆగిపోయాయి. సార్, ఇక్కడ ఎవరో పడున్నారు సార్. సార్, జోసఫ్. ఏంటి అభిజిత్? చూడు సార్, అరే ఇతను అబీర్ కదా, ఓ కాలేజ్ స్టూడెంట్. బతికే ఉన్నాడు సార్. రక్తం ఎక్కువ పోవటం వల్ల స్పృహ తప్పినట్టున్నాడు. ఇతన్ని త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వివేక్, ప్రణీత్, త్వరగా కానివ్వండి. జాగ్రత్త. ఇతనెవరు? ఇతను మా ఇంటి దగ్గరికి ఎలా వచ్చాడు? బాగుంది. ఆ విషయం నేను నిన్ను అడగక ముందే మళ్ళీ నువ్వు నీ నాటకాన్ని మొదలు పెట్టావా? మీరంతా పని కట్టుకుని నా వెంటే దిగుపడుతున్నారు. ఈ అబీర్ నీ కారు డిక్కీలో సీక్రెట్ గా దాక్కుని ఇక్కడ దాకా వస్తే నీకే విషయం తెలియనే లేదా? సో అసలు నాకేం తెలీదు. ఏమీ తెలీదంట. ఈ అబీర్ ఈ కారులో ఎందుకు దాక్కున్నట్టు? ఎవరి హెల్ప్ ఎందుకు అడగలేదు? ఎవరిని చూసి భయపడుతున్నాడు? చూడండి మీ అబ్బాయిని. బాబు, బాబు, నీకేమైంది నాయనా? కంగారు పడాల్సింది ఏమీ లేదు. వీపులోనే కదా బుల్లెట్ దిగింది. కాసేపట్లో కోలుకుంటాడు. కానీ ఇదంతా ఎలా జరిగింది? మా అబ్బాయికి ఏం కాదు కదా? డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. అబీర్, అబీర్, కళ్ళు తెరిచి చూడు బాబు, కళ్ళు తెరు. అబీర్, ఓరు దేవుడా. అబీర్, ఏం జరిగింది? నువ్వు చాలా లక్కీ ఫెలోవి. నీ మీద ఎవరు అటాక్ చేశారో
మాతో క్లియర్గా చెప్పు. నువ్వేం టెన్షన్ పడద్దు, మేమున్నాగా. చెప్పు, నిజాన్ని నిర్భయంగా చెప్పు. అబీర్ చెప్పు బాబు, వీళ్ళు సిఐడి వాళ్ళు, నీకు భయం ఏమీ లేదు. నాకు 2 వ్యక్తులు కనిపించారు. ఇంతలో సడన్గా ఓ వ్యక్తి గన్ తీసి ఆమెను కాల్ చేశాడు. ఆమెను చంపడం నేను చూశాను. అందుకే వాడు నన్ను కూడా కాల్చాడు. అంటే ఇతను ఆ అమ్మాయి హత్య జరగడం చూశాడనమాట. ఎక్స్క్యూజ్ మీ మేడం, వివేక్ ఆ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్లో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా మనం తొందరగా స్కెచ్ చేయొచ్చు. చూడబీర్, నిన్ను మేము ఎక్కువ టెన్షన్ పెట్టాం. మేము త్వరగా హంతకుని పట్టుకోవాలిగా. జస్ట్ అతని ఆనవాళ్ళు గుర్తు తెచ్చుకొని మాతో చెబితే మేము అతన్ని స్కెచ్ గీస్తాం, అతన్ని పట్టుకుంటాం. అబీర్, జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగా చెప్పు, అతను ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటాడు. సార్ మనం ఎటు ఎందుకు వచ్చాం? ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. బాగా క్లీన్ చెయ్యి. వెనుకద్దం కూడా దుమ్ము పట్టుంది. అది కూడా. ఏమైనా పనుందా సార్? నీతో కాదు, ఇతనితో. ఓకే ఓకే. ఇతని పేరు చందర్ సార్. ఇతని అడ్రస్? నిన్న గురువారం కదా, అక్కడికే వెళ్ళొచ్చు సార్, సితార బార్కి. థ్యాంక్ యూ సార్. నువ్వే కదా మేనేజర్? ఇక్కడ మందులో నీళ్ళు కలుపుతున్నారా, నీళ్ళలో మందు కలుపుతున్నారా బాబు? నేను ఒక పైసా కూడా ఇవ్వను. ఈ నీళ్ళు చౌతర పారేయండి. ఎవరు నన్ను బయటకి తీసేది? ఇది జిమ్ బాడీ అమ్మా. థ్యాంక్స్ బాబు. ఇంకో మీకు విషయం చెప్పినా, ఇక్కడ మందులో కిక్కు లేదు బాబు. నమ్మండి నా మాట, కిక్కు ఉండదు. ఓకే, నా మాట నమ్మ బాస్. ఇక్కడ మందులో పవర్ లేదు. పవర్ ఉండదమ్మా. మనలాగా మొత్తం వాటరే సార్. వాటర్ పోసేస్తున్నారు, మీకు తెలిసే విషయం. నువ్వు ఇంకా వెళ్ళలేదా? బయటికి నడు. నల్లకోట. థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్ సార్. వీడి మాటలు నమ్మకండి. మొత్తం నల్ల వాటర్ పోసి మందు అంటున్నాడు. ఏమాత్రం ఎక్కట్లేదు మందు. సార్, ఇతని మాటలేమి నమ్మకండి. ఎందుకు వినకూడదా? ఎందుకు వినకూడదు? ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కడి మాట వినాల్సిన బాధ్యత ఉంది. ఏమన్నా? ఒక్క నిమిషం. ఇదిగా ఓసారి ఈ స్కెచ్ చూడు. ఏది? మై హోనా. వీడలా వచ్చాడు. వీడు నేను రాత్రి పైకి పోయాడు కదా. మళ్ళీ నువ్వు కిందకి వెళ్ళకొచ్చావమ్మా. వీడి వాగు నిజమేనా? అవును సార్, నిన్న కొంతమంది ఇక్కడికి వచ్చి ఫుల్గా తాగారు. వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగింది సార్. ఒక అతను ఇతని తలపై బాటిల్తో కొట్టాడు. ఇతను చనిపోయాడు సార్. చనిపోయాడా? అవును సార్. నన్ను కూడా కొట్టాడు సార్. ఇది ఎంత బొక్కడి పని. ఎందుకు నోర్మయ్యాలి? థ్యాంక్స్ బాస్. చెప్, ఎవరితని కొట్టింది? సార్, అతని పేరు కృష్ణ. తనే ఇతను లోపల తీసుకెళ్ళాడు. సార్, చాలా మంది వచ్చారు సార్. పోలీసులు చాలా మంది, 1, 2 చాలా మంది వచ్చారు సార్. నేను చూసాను, కింద నుంచి చూశాను వాళ్ళని. సర్లే, ఓకే, నువ్వు ఇక వెళ్ళు. వెళ్ళిపోమంటారా? ఓకే సార్, వెళ్ళొస్తా. థ్యాంక్స్ బాస్. తాగినోడు తల్లి. మనకిప్పటి వరకు ఒకే ఒక ఆధారం ఉంది, అది కూడా లేకుండా పోయింది. పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్, పోస్ట్ మార్టం కోసం. ఓ, పదండి, అతని శవాన్నైనా అడిగి తెలుసుకుందాం. రండి సార్. సార్, ఈ శవం ఈరోజు ఉదయమే వచ్చింది. బ్యాడ్ లక్ సార్. చనిపోయే ముందు కలిస్తే బాగుండు. కనీసం ఈ హత్య ఇతనితో ఎవరు చేయించారో చెప్పేవాడు. ఇతని వస్తువులన్నీ ఇవి తీసుకురా. తెస్తాను సార్. ఇదిగోండి సార్, ఇవే. ఓసారి చెక్ చేయి. ఈ బట్టలు ఉతికి సంవత్సరం పైన అయి ఉంటుంది. వివేక్, జాగ్రత్తగా చెక్ చేయి, ఏమైనా దొరుకుతుందేమో చూడు.
సార్ వీటిలో ఈ క్యాష్ ఉంది సార్. డబ్బులా? ఇంత పెద్ద మొత్తంలోనా? అసలు ఇంత డబ్బు ఇతని దగ్గరికి ఎలా వచ్చినట్టు? దాదాపు 20,000 ఉంటుంది. దొంగిలించింది అయితే కాదుగా? డబ్బులకు రక్తం అంటుకుంది సార్. రక్తం అంటుకోకపోతే ఈ పాటికి నొక్కేసేవాడు కదా. ఇది రక్తంలాగే ఉంది. సార్ ఇదిగోండి. రెయిన్బో పబ్ 302. ఇదేంటి సార్? సితారా బార్కి వెళ్లే దొంగ జేబులో రెయిన్బో పబ్ అడ్రస్ ఎందుకుంది? ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, దాని మీద ఈ నకిలీ రక్తం, ఇంకా రెయిన్బో పబ్ అడ్రస్. ఆ పబ్కి వెళ్దాం పదండి. జోసఫ్, ఇదేమైనా లేటెస్ట్ స్టైలా? పబ్లో డాన్స్తో పాటు షూటింగ్ కూడా చేయడం? కస్టమర్స్ అయితే ఎవరూ లేరు. నిజంగానే షూటింగ్ అవుతున్నట్టుంది ఇక్కడ. మీరంతా షూటింగ్ కోసం వచ్చారా? మేకప్ రూమ్ ఇక్కడే ఉంది. మీకు స్క్రీన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ టెస్ట్? మీ దగ్గర కార్డు ఉందా యూనియన్ది? నీ దగ్గర ఉందా? దగ్గర పెట్టుకోవాలి. ఈ మధ్యన చాలా చెకింగ్లు అవుతున్నాయి. ఇది నా కార్డ్, అన్ని చోట్ల నడుస్తుంది. సార్ మీరు సిఐడియా? సారీ సార్, నేను ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ని. నేను అనుకున్నాను మీరంతా కొత్త ఆర్టిస్టులని. ఇటు చూడు, ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. 2 రోజుల ముందు అతను ఇక్కడికి వచ్చాడని మాకు తెలిసింది. అవును సార్, నేను అతను చూశాను. అతను ఆర్టిస్ట్ వాళ్ళ ఫ్రెండ్ సార్. షూటింగ్ కోసం వచ్చాడా? లేదు సార్, గార్డ్ని బెదిరించి సరాసరి మేకప్ రూమ్లోకి వెళ్ళాడు సార్. మేకప్ రూమ్లోకా? అప్పుడు మేకప్ రూమ్లో ఎవరున్నారు? నాకు తెలిసి రాజ్ అలాగే అమర్ ఉన్నారు. ఓ అదన్నమాట. మేకప్ రూమ్లో వాళ్ళిద్దరే ఉన్నారా? అలాగే మేకప్ చేసే మేకప్ ఆర్టిస్టులు కూడా. జోసఫ్, ఆ నోట్ల మీద ఉన్న రక్తం ఉందే, అది ఇక్కడిదే, ఈ షూటింగ్ స్పాట్దే. ఎందుకంటే అది నకిలీ రక్తం, నకిలీది. ఇక్కడే ఎవరో ఆ డబ్బు ఇచ్చుంటారు. ఒక్క విషయం చెప్పండి, ఆ రోజు ఇక్కడంతా షూటింగ్ జరిగిందా? అవును సార్, ఫైటింగ్ సీన్ జరిగింది. కొట్టుకోవడం. ఆ ఫైటింగ్ సీన్ లో చాలా నకిలీ రక్తం వాడాం సార్. ఓ నకిలీ రక్తం అంట. అది సరే, మిగతా కుర్రాళ్ళు ఇద్దరు ఎక్కడ? అమర్ ఇక్కడే ఉన్నాడు సార్, మేకప్ రూమ్ లో. రాజు ఆ రోజు నుంచి ఇక్కడికి రావట్లేదు సార్. ఏంటి, ఆ రోజు నుంచి రానే లేదా? అవును సార్. అవునా? నాకు తెలిసి అతను ఇక్కడే ఉన్న కలవడానికి వచ్చుంటాడు. వెళ్ళి అతన్ని కలుద్దాం పదండి. ఓకే, డేట్స్ ఇస్తాను. మీరు నా మేనేజర్తో మాట్లాడండి. మేకప్ అదిరింది బాస్. ఏంటి ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు? పర్మిషన్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదు. ఏం లేదు, కొంచెం రక్తం గురించి మాట్లాడదామని వచ్చాం. రక్తమా? సిఐడి? ఎస్, మాకు మీతో 2 నిమిషాల పనుంది. చూడండి, మీకు ఈ వ్యక్తి తెలుసా? అవును సార్, ఇక్కడికి వచ్చాడు, కానీ ఇతనికి మాట్లాడే పద్ధతి తెలియదు. ఎవరిని కలవడానికి వచ్చాడు? రాజుని. ఇతను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను అదోలా చూశాడు. తర్వాత రాజుకి ఏదో సైక్ చేశాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు. ఓసారి ఈ ఫోటోగ్రాఫ్ చూడండి. మీరు వీళ్ళని గుర్తుపడతారా? ఈ ఎవరి ఫోటోలు? ఇవన్నీ మీరు నాకెందుకు చూపిస్తున్నారు? వీటి గురించి నాకేం తెలీదు. జోసఫ్, మనకు దొరికిన ప్రియాంక అనే అమ్మాయిని చంపమని రాజ్ చందర్కు డబ్బులు ఇచ్చి పంపించాడు. ఆ డబ్బులు రాజ్ పాకెట్లో ఉన్నాయి. షూటింగ్ టైంలో నకిలీ రక్తం వాటి మీద పడి ఉంటుంది. చందర్ ఆ డబ్బుల్ని తీసుకోవడానికి రాజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ డబ్బుల్నే రాజ్ చందర్కి ఇచ్చేసుంటాడు. మిస్టర్ అమర్, మీ దగ్గర రాజ్ ఇంటి అడ్రస్ ఉందా? ఉంది సార్, ఇస్తాను, ఉండండి. ఇదిగోండి సార్. మూన్ హౌస్, లక్డీ కా పుల్, హైదరాబాద్. సార్ ఇది అబీర్కి తెలుసు సార్. అబీర్ కూడా అక్కడే ఉంటాడు. అబీర్? అమర్, మీరు చెప్పేది నిజమే కదా? ఇది రాజ్ ఇంటి అడ్రస్సే కదా? అవును సార్, ఇప్పటి వరకు అయితే ఇదే. ఇప్పుడు ఒకవేళ ఇల్లు మారాడేమో నాకు తెలీదు. అచ్చా, అబీర్ అంటే దీని అర్థం అబీర్కు రాజు తెలుసన్నమాట. ఇప్పుడు మనం వెంటనే అబీర్ని వెళ్ళి కలిసి ప్రియాంక హత్యతో తనకు ఏం సంబంధం ఉందో అడిగి తెలుసుకుందాం. మీరు ఇలా? యా, నీ దగ్గర నుంచి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ కేవలం నువ్వు మాత్రమే చెప్పగలవు. చూడండి సార్, నేను ఇంకా కోలుకోలేదు. నా మెంటల్ కండిషన్ బాగాలేదు.
నాకు తెలిసిన వివరాలన్నీ ఇంతకు ముందే మీకు చెప్పాను. ఇంకేం చెప్పమంటారు సార్ నన్ను? మళ్ళీ ఏంటిదంతా? ఎందుకు వచ్చారు? చూడమ్మా, వీళ్ళు నన్ను వదలట్లేదు. మీకేం కావాలో చెప్పండి, మీకు దండం పెడతాను. మీ వల్ల మా అబ్బాయి తిరిగి వచ్చాడు. మీకు రుణపడి ఉంటాను. ఈ కేసు అయిపోయింది కదా. ఈ కేసు క్లోజ్ కావాలంటే మీ వాడు మాకు సాయం చేయక తప్పదండి. మేము ఒక వ్యక్తిని వెతుకుతున్నాం. మీ అబ్బాయి అభీర్కి అతను తెలుసు. మాకంతా తెలిసిపోయింది. నువ్విప్పుడు ఉన్నట్టుగా చెప్పు, ఎవరతను? కాస్త ఆగండి, ఆగండి. అభీర్కి ఏం తెలీదు, నేను చెప్తాను. నేను చెప్తాను. అదేంటంటే రోహన్ ఉన్నాడు కదా, అభీర్ వాళ్ళ బాబాయ్. మధ్యలో ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? మేము రాజు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్గా అబీర్ వాళ్ళ బాబాయ్ పేరు రోహన్. అతన్ని టీవీ సీరియల్స్ లో రాజుగా గుర్తిస్తారు. అంటే రాజ్ ఇంకా రోహన్ ఇద్దరు ఒకరేనా? సీరియల్లో ఆ పేరుతో పిలుస్తారు అంటున్నారు. అతని యాక్టర్ ఏంటి? అవును సార్, ముందు నాటకాలు వేసేవాడు, ఇప్పుడు టీవీ సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఓ అబీర్, ఆ హత్య జరిగినప్పుడు రోహన్ ఎక్కడున్నాడు చెప్పు. ఎస్ సార్, మా బాబాయ్ అప్పుడు అక్కడే హంతకుడితో పాటు ఉన్నాడు. కానీ నన్ను కాల్చే ముందు బాబాయ్కి తెలియదు అతను నన్ను కాలుస్తున్నాడని. ఏంటి? రోహన్ నిన్ను కాల్చాడా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అవునమ్మా, నేను చాలా భయపడ్డాను ఆ రోజు. రాజ్, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ప్రియాంక, యాక్చువల్గా నేను ఇక్కడ తీసుకొచ్చింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. అవును, కానీ అది దారిలో కూడా చెప్పుండొచ్చుగా. లేదు, యాక్చువల్లీ అది దారిలో మాట్లాడే విషయం కాదు. అందుకే నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ ఈ అడవిలోనా? అడవిలోనే. ఓ ఐ నో. నువ్వు మన పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటున్నావు కదా? అదేం కాదు, అంటే అది ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చెప్పు. ఎప్పుడు? రెడీ. లేదు ప్రియాంక, యాక్చువల్లీ నేను కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను. అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని. పెళ్ళి చేసుకోవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడా? నా లైఫ్ తో ఆడుకున్న తర్వాత? ప్రియాంక ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. చేసుకోవడానికి ప్రయత్నించు. నీ పరువు మట్టిలో కలుపుతాను, జాగ్రత్త. నువ్వు గడిపే జీవితాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి బట్ట బయలు చేస్తాను. రాత్రనక పగలనక టీవీ స్టార్ అయ్యేందుకు కష్టపడుతున్నావు కదా, ఎన్నో కళలు కంటున్నావు కదా, ఓ కళలన్నీ కళ్ళలు చేస్తాను, జాగ్రత్త. మొత్తం తీసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్ చందన్. నువ్వు నన్ను ఈ అపాయం నుండి సులువుగా నన్ను బయటపడేశావు. ఎవరో చూసినట్టున్నారు. ఎవరక్కడ? అబీర్, ఇదంతా రోహనే చేశాడా? కానీ ఇదంతా నాకెందుకు చెప్పలేదు? రోహన్ చాలా ఇంటెలిజెంట్ క్రిమినల్ లా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నా జీవితాన్ని కాపాడారు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం వచ్చింది నీకు? దేనికోసమేనా ఇంతకాలం నేను నిన్ను మీ అన్నయ్యని పెంచింది? క్షమించుదిరా, నన్ను క్షమించు. అక్కడున్నది నిజంగా మన అబీర్ అని నాకు తెలియదు. సిగ్గు అనిపించడం లేదా నీకు? నిన్నేం చేసిన పాపం లేదురా. మీ అన్న కొడుకునే కాలుస్తావరా నువ్వు? నా మాట నమ్మండి, అక్కడ ఉన్నది అబీర్ అని నాకు నిజంగా తెలియదు వదినా. నా మాట నమ్మండి ప్లీజ్ వదినా, ప్లీజ్. నువ్వు నన్ను క్షమించు. నేను నా ప్రాణాలు కాపాడుకోవాలని తొందరపాట్లో చేశానే తప్ప కావాలని పనిచేయలేదు వదినా. ప్లీజ్ నన్ను క్షమించొదినా. ప్రియాంకను ఎందుకు చంపేశావు? ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. కేవలం తను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నందుకే కైలాసం పంపిస్తావా తన్ని? ఆమె ఒక ధనవంతుడి భార్య, అందుకే ఆమెని నా ప్రేమ వలలో పడేలా చేశాను.
కానీ ఆమె నా వెంట పడింది. ఆమె తన భర్తను వదిలి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను ఆమెకు చెప్పాను ఒక 2-3 సంవత్సరాలు ఆగమని. తను వినలేదు. నన్ను బెదిరించింది, నన్ను బ్లాక్మెయిల్ చేసింది. అంతేకాకుండా న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ చెప్పేస్తానంది. అందుకని నువ్వు చందన్కి సుపారీ ఇచ్చావన్నమాట. అవును, చందన్కి నేను సుపారీ ఇచ్చాను. ఇక చెర్లపల్లి జైల్లో కూర్చొని చిప్పకూడు తిందో గాని. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.